101 షాన్ డేవిస్ 57 సంవత్సరాల వయస్సులో ఇటీవల మరణించారు. అతను ఎవరు? మాజీ మిస్టర్ యూనివర్స్ బాడీబిల్డర్ షాన్ డేవిస్ 57 సంవత్సరాల వయసులో మరణించాడు. అతని బాడీబిల్డింగ్ కెరీర్లో అతను 1996లో మిస్టర్ యూనివర్స్గా పేరు పొందడానికి ముందు మిస్టర్ బ్రిటన్ మరియు మిస్టర్ యూరప్తో సహా వరుస టైటిళ్లను గెలుచుకున్నాడు. తూర్పు ఇంగ్లండ్లోని డెర్బీషైర్కు చెందిన మిస్టర్ డేవిస్ తన మిస్టర్ యూనివర్స్ విజయాల ఎత్తులో 334 పౌండ్లు (151 కిలోలు) బరువుతో డైనోసార్ అనే బిరుదును పొందారు. 102 గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్పెర్స్కీ మరియు ఏఐఐటి సంస్థలో సైబర్ సెక్యూరిటీ సంబంధిత పరిశోధన మరియు విద్యా కార్యక్రమాలపై సంయుక్తంగా పనిచేసేందుకు ఒప్పందంపై సంతకం చేశాయి. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్పెర్స్కీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటి ఢిల్లీ) ఇన్స్టిట్యూట్లో సైబర్ సెక్యూరిటీ సంబంధిత పరిశోధన మరియు విద్యా కార్యక్రమాలపై సంయుక్తంగా పనిచేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఒప్పందం ప్రకారం కస్పర్స్కీ మరియు ఈట్ ఢిల్లీలు జ్ఞానం మరియు నైపుణ్యాన్ని మార్పిడి చేస్తాయి, విద్యా సామాగ్రిని అభివృద్ధి చేస్తాయి, సైబర్ సెక్యూరిటీ అవగాహన పెంచడానికి ఈవెంట్లను నిర్వహించి ప్రోత్సహిస్తాయి మరియు ఈట్ ఢిల్లీ విద్యార్థులను ఐసిటి మరియు సైబర్ సెక్యూరిటీలో కెరీర్ను కొనసాగించేలా ప్రోత్సహించడానికి మెరిట్, అకాడమిక్ అవార్డులు లేదా బహుమతులు స్పాన్సర్ చేస్తాయి. ఈ భాగస్వామ్యం ఐఐటి ఢిల్లీ యొక్క విద్యాపరమైన మరియు శాస్త్రీయ కార్యకలాపాలకు సంబంధించిన కొత్త శిక్షణా కోర్సులు మరియు గ్రాడ్యుయేట్లకు డిమాండ్ ఉన్న సంబంధిత సామర్థ్యాలను అందించే ప్రోగ్రాంలను జోడించడం ద్వారా ఉద్యోగ మార్కెట్పై ఐఐటి ఢిల్లీ గ్రాడ్యుయేట్ల వాంఛనీయతను పెంచుతుంది. వార్తల్లో ఐఐటీలు ఏరోస్పేస్ విద్యను ప్రోత్సహించడానికి ఐఐటి కాన్పూర్తో ఎయిర్ బస్ టై అప్, అంతర్జాతీయ వ్యవహారాలు మరియు విదేశాంగ విధానంలో సామర్థ్యం, నైపుణ్యాలను పెంపొందించడానికి ఐఐటి గౌహతి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ICWA)తో సంతకం చేసింది. ఐఐటి గౌహతి పరిశోధకులు మోకాలి ఎక్స్-రే కోసం ఆధారిత నమూనాను అభివృద్ధి చేశారు. పరిశోధన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి జాఫ్నా విశ్వవిద్యాలయం మరియు ఐఐటి మద్రాస్ అవగాహన ఒప్పందాన్ని సంతకం చేశాయి. 103 డిసెంబర్ 2023లో మహాపరినిర్వాణ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మైనపు విగ్రహాన్ని ఏ మైనపు మ్యూజియంలో ఏర్పాటు చేశారు? మహాపరినిర్వాణ దినోత్సవం సందర్భంగా జైపూర్ వాక్స్ మ్యూజియం, నహార్ఘర్ కోటలో రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్లోని సెట్లో భారతదేశ రెండవ గొప్ప వ్యక్తి, క్షిపణి మనిషి మరియు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహంతో పాటు మైనపు విగ్రహాన్ని ఉంచారు. విగ్రహం ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు కాగా బరువు 38 కిలోలు. బాబాసాహెబ్ యొక్క ఈ మైనపు విగ్రహం తరువాత జైపూర్ వాక్స్ మ్యూజియంలో మొత్తం 43 మంది ప్రముఖులు స్థాపించబడ్డారు. జైపూర్ వాక్స్ మ్యూజియం ప్రపంచంలోనే మొట్టమొదటి మైనపు మ్యూజియం కావడం గమనార్హం. ఇది హెరిటేజ్ సైట్ నహార్ఘర్ కోటలో ఉంది. మ్యూజియం వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ. 104 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఏ కంపెనీ సూర్య నూతన్, ఇండియన్ ఆయిల్ యొక్క వినూత్న ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్ను సంయుక్తంగా ప్రచారం చేయడానికి అంగీకరించాయి? కార్బన్ క్రెడిట్స్ డెవలపర్ మరియు సప్లయర్ అయిన ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియన్ ఆయిల్ కలిసి ఇండియన్ ఆయిల్ యొక్క వినూత్న ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్ అయిన సూర్య నూతన్ను ప్రోత్సహించడానికి అంగీకరించాయి.
ఆ లక్ష్యం దిశగా ఇది ఇండియన్ ఆయిల్ యొక్క పేటెంట్ టెక్నాలజీ ఆధారంగా స్థిరమైన, పునర్వినియోగపరచదగిన మరియు ఎల్లప్పుడూ వంటగదికి అనుసంధానించబడిన ఇండోర్ వంట పరిష్కారమైన సూర్య నూతన్ ను అభివృద్ధి చేసింది. వారి ఒప్పందం యొక్క నిబంధనల ప్రకారం కార్బన్ ఫైనాన్స్ మద్దతుతో దాని ఉత్పత్తి మరియు పంపిణీని మెరుగుపరచడానికి సూర్య నూతన్ సాంకేతికతను ఏకితో ఇండియన్ ఆయిల్ పంచుకుంటుంది. ఈకేఐ తయారీ, మార్కెటింగ్, ఇన్స్టాలేషన్ మరియు అమ్మకాల తర్వాత సేవలను అందించే సూర్య నూతన్ యొక్క ఎండ్ టు ఎండ్ నిర్వహణను పర్యవేక్షిస్తుంది. కార్బన్ ఫైనాన్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యత లేదా ఏదైనా ఇతర సారూప్య మార్గాలను ఉపయోగించడం ద్వారా ఇది సాధించబడుతుంది. 105 ఇబో అగ్నిపర్వతం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ దేశంలో ఉంది? తూర్పు ఇండోనేషియాలోని ఉత్తర మలుకు ప్రావిన్స్లోని హల్మహెరా ద్వీపంలోని ఇబో అగ్నిపర్వతం బద్దలైంది. దేశంలోని అగ్నిపర్వత శాస్త్రం మరియు జియోలాజికల్ ప్రమాదాల నివారణ కేంద్రం (PVMBG) ప్రకారం దాదాపు 90 సెకన్ల స్థానిక సమయం దాని శిఖరం నుండి 1200 మీటర్ల వరకు బూడిదను విసిరివేస్తుంది. సముద్ర మట్టానికి దాదాపు 1300 మీటర్ల ఎత్తులో ఉన్న ఇబో అగ్నిపర్వతం రెండవ ప్రమాద స్థాయిలో IV యొక్క అత్యధిక స్థాయికి దిగువన వర్గీకరించబడింది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న ఇండోనేషియా ప్రపంచంలోనే అత్యధిక అగ్నిపర్వతాలు కలిగిన దేశాలలో ఒకటి. ఇండోనేషియా గురించి రాజధాని జకార్తా. కరెన్సీ రూపాయి. అధికారిక భాష ఇండోనేషియన్. అధ్యక్షుడు జోకో విడోడో.